జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా సంతోషంగా ఉంది. ఇది మంచి మాసం, ధనుర్మాసం. గోదాదేవి హరిదాసుల భజనలు ఉంటాయి, గంగిరెద్దుల కోలాహలం ఉంటుంది. ఈ కోలాహలం పోయి హాలాహలం వచ్చిందంటే ఆ తప్పు మనదా వాళ్ళదా? మనదే. కాబట్టి తప్పు సరి చేసుకుందామా వద్దా? మాట్లాడదామా వద్దా? మారదామా వద్దా? ప్రశ్నిద్దామా? చెప్పలేదుగా. హాయ్ గోదారోళ్ళమండి కదా. కాబట్టి గోదావరి అంటే ఏంటి? ప్రేమ. గోదావరి అంటే మర్యాద. గోదావరి అంటే ఆనందం. గోదావరి అంటే విశాలం. గోదావరి అంటే ప్రశాంతం. ఈ ప్రశాంతతను భగ్నం చేయడానికి ఏ జంతువులైనా రావచ్చు. కాబట్టి మనం జంతువులం కాదు. నరాణం జంతువునాం నరజన్మ దుర్లభం. మనం జంతువులం కాదండి. జంతువులతో పోల్చుకోకండి, జంతువులను కాల్చకండి. జంతువు అంటే అధమ చైతన్యం కలిగినది. నువ్వు మనిషివి కాదు. జంతువుతో పోల్చుకుని కిందకి దిగద్దు. నువ్వు ఇంకా ఇంకా ఒటుడింతై నభో వీధి పైనంతై తోయమండలాగ్రమణకంతై చంద్రునికంతై సూర్యునికంతై ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మనం ఎదగాలి. లోపల లోకంలో కూడా మనం ఎదగాలి. ఎదగడం అంటే ఏమిటి? మన ఆలోచనలో విశాల భావన రావడం. ఆ విశాల భావాన్ని విశాల ప్రపంచానికి తెలపడానికే 1925 రేషింబాగ్లో విజయదశమి నాడు డాక్టర్ కేశవ్ బలిరామ్ ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థని స్థాపించారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. డాక్టర్జీ ఓ సందేశం ఇచ్చారు. ఇక్కడ ఎవరైనా నివసించవచ్చు, కానీ ఈ దేశాన్ని గౌరవించాలి, ఈ దేశాన్ని ప్రేమించాలి. ఈ దేశాన్ని ప్రేమించని వాడు ఈ దేశంలో ఉండకూడదు. అందుకే డాక్టర్జీ సందేశం, డాక్టర్ జీ కా క్యా సందేశ్, హిందూ ఓంకా హిందూ దేశ్ అని బదులివ్వాలి. డాక్టర్ జీ కా క్యా సందేశ్, డాక్టర్ జీ కా క్యా సందేశ్, డాక్టర్ జీ కా క్యా సందేశ్. హిందూ హిందూ తెలుసా? తర్వాత దేశ్ కి బంధు. హిందూ 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 హిందూ. తర్వాత చెప్పండి జగద్బంధు. హిందూ 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 హిందూ. ఎందుకంటే జగత్తుని నా కుటుంబం అని భావించే మనిషి కేవలం హిందూ మాత్రమే. వసుదైవ కుటుంబకం. మనం శివాలయానికి వెళ్తాం, హరహర మహాదేవ్ అంటాం, ఓం నమ శివాయ అంటాం. ఆ పక్కనే ఉన్న రాముల వారి గుడికి వెళ్తాం, జై శ్రీరామ్ శ్రీరామ్ అంటాం. ఆ తర్వాత అమ్మవారి గుడికి వెళ్తాం, శ్రీమాత్రే నమః అంటాం. ఆ తర్వాత గణపతి దగ్గరికి వెళ్తాం, గణపతి బప్పా. కాబట్టి మనం దైవాన్ని ఆరాధించేటప్పుడు కేవలం లిమిటెడ్గా ఒకటే పేరు, ఒకటే రూపం, మీకు ఒక కథ చెప్పి మీకు అర్థమైపోయింది. అయినా ఏం చేస్తాం? మీరు గోదావరంత పెద్ద బుర్రలో ఉన్నవాళ్ళు. అసలు మీరేంటి? ఆ చుట్టూ ఉండే పోలీసులు కూడా ఆనందపడుతూ చూస్తున్నారు. వాళ్ళు కూడా మన బంధువులేగా. ఆ మాటకు వస్తే ఎవరైనా గతం మరిచి ఇంకెక్కడికో వెళ్ళిపోయి కలుగుల్లో ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళే. సరే, వాళ్ళని కూడా వెనక్కి తెచ్చుకుందాం, అందరూ మన బంధువులే. ఓసారి కృష్ణదేవరాయల వారికి ఎవరో వంకాయలు తెచ్చారు. ఆయన నేరుగా ఆయన చేతికి ఇవ్వరు కదా, వంటశాలలో ఇచ్చారు. అవి చాలా మెత్తగా లేతగా ఉన్నాయి. వండారు. వండడం వస్తే మరి వంకాయ కూర అద్భుతంగా ఉంటుంది. ఆయన తింటూ ఆనందపడ్డారు. అబ్బా భలే ఉంది అన్నారు. అనగానే తెనాలి రామకృష్ణ గారు చెప్పారు. ఏమన్నారు? వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యయున్
శివుని వంటి దైవము గలడే ఇలలో అన్నారు. అంటే వంకాయ లాంటి కూర లేదు, సీత లాంటి భార్య లేదు, శివుడు లాంటి దైవం లేదు అని పద్యం చెప్పాడు. శబాష్ అన్నారు. నెక్స్ట్ డే కూడా, రెండో రోజు కూడా వంకాయ. ఓకే. మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు ఇంకేంటి నీ తలకాయ? ఇక 10 రోజులు వంకాయ పెట్టేసరికి రాయల వారికి స్పాయిల్ అయిపోయింది. ఏమైంది? మనకి కార్తీక మాసంలో వస్తుంటుంది. ఏంటిది? కార్తీక మాసంలో ఏ భోజనాలు పెట్టాలి? అబద్ధాలు చెప్పకండి. మీరు పెట్టే భోజనాలు ఏంటవి? కుల భోజనాలు పెడతారు. వన భోజనాలు పెడుతున్నారా మీరు? వచ్చే సంవత్సరం కార్తీక మాసంలో చెప్పండి అందరూ, వనభోజనం, మన భోజనం, వనభోజనం, మన భోజనం చెప్పండి నాకు, నేను వస్తాను. ఇదే టైటిల్తో అన్ని చోట్ల వన సంతర్పణ జరగాలి తప్ప కుల సంతర్పణలు జరగకూడదు, కుల భోజనాలు పెట్టద్దు. అర్థమవుతుందా? పహల్గావ్లో చూడలేదా? బంగ్లాదేశ్లో చూడలేదా? ఏం జరుగుతుందో కనబట్టలేదా? అయితే రాయల వారికి మండింది. ఏదో దరిద్రం, దురదలు వస్తున్నాయి అన్నారు. అనగానే తెనాలి వారు అన్నారు, ఇది అంతేనండి, చూడ్డానికి అది కోడిగుడ్లా ఉంటుంది, మళ్ళీ దానికి తొడిమి దగ్గర ముళ్ళులు ఉంటాయి, ఇది దరిద్రం అండి అన్నాడు. ఏం మొన్న అంత పద్యం చెప్పావు, ఇప్పుడు మళ్ళీ దరిద్రం తిడుతున్నామండి అన్నాడు. అనగానే ఆయన అన్నాడు, రాజుగారు, మాకు రాజుగారికి నచ్చింది నచ్చుద్ది, రాజుగారికి నచ్చంది మాకు నచ్చదు. మాకు రాజుగారు ముఖ్యం, వంకాయ కాదు. అర్థమైందా? కాబట్టి మనకి వంకాయలాగా కొన్ని వర్గాలో, కొన్ని పార్టీలో, కొందరు మనుషులో ముఖ్యం కాదు, ధర్మమే ముఖ్యం. ధర్మమే ముఖ్యం. ధర్మానికి ఎవడు సపోర్ట్ చేస్తే వారికి మనం సపోర్ట్ చేద్దాం, ధర్మానికి వ్యతిరేకంగా ఉంటే రిపోర్ట్ చేద్దాం. అదవుతుందా? యతో ధర్మస్తతో జయ. భీష్ముడు అంపశయ్య పైన ఉన్నాడు, దుర్యోధనుడు చనిపోయాడు. చనిపోగానే భీముడు వచ్చాడు. వచ్చి తాతయ్య వాడు పోయాడు అన్నాడు. మనం ఏం చెప్తాం? పోయాడా, దరిద్రుడు, దరిద్రం వదిలింది అంటాం మనం. మరి భీష్ముడు ఏమన్నాడు చెప్పండి అందరూ? యతో ధర్మ. వినపట్ల. యతో ధర్మ. ఆ మైక్ వాడద్దు, వాళ్ళు మానేస్తారు. యతో ధర్మ స్థతో జయ. యతో ధర్మ స్థతో జయ. నాకు చాలా సంతోషంగా ఉన్న విషయం ఏంటంటే, మనం మళ్ళీ కురుక్షేత్రానికి వెళ్దాం. ఇక్కడ అంటే ఇప్పటిదాకా నేను చాలా హిందూ సమ్మేళనాల్లో పాల్గొంటూ వస్తున్నాను. పాపం వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు పని చేశారు. సరే, జన సమీకరణ కావచ్చు, మరొకటి కావచ్చు, కానీ ఇక్కడ వేదిక మాత్రం నాకు తెగ నచ్చింది. ఎవరు చేశారో వాళ్ళకి మాత్రం నాకు నచ్చే అంశాల్లో చాలా ఉన్నాయి. ఒకటి, కాషాయమయమైనటువంటి వేదిక, కాషాయాంబరాలతో హిందూ బంధువులు, మా తల్లులు, చెల్లెళ్ళు, పిల్లలు. ఇది ఒక ఉత్తేజం, ఇది ఒక ఉత్సాహం, ఇది ఒక ఉప్పు సముద్రం కాదు, ఇది ఒక హిందూ సముద్రం. బయట ఎలా ఉన్నాడు? సర్వతోముఖ, అన్ని చోట్ల ముఖములు కలిగి, సర్వతప్పాని పాద, అన్ని చోట్ల పాదములు కలిగి, అన్ని చోట్ల చేతులు కలిగి, అంతటా ఉన్నవాడు ఈశ్వరుడు, అంతటా ఉన్నవాడు నారాయణుడు. కాబట్టి అటువంటి నారాయణుని ప్రతి నరుల్లో దర్శించమని చెప్పేదే మన సనాతన ధర్మము. ఆ ధర్మానికి మనం వారసులము, అది మర్చిపోకండి. శంకర్లు పుట్టిన నేలలో మనం పుట్టాము, అది మర్చిపోకండి. శంకర్లు పుట్టిన నేలలో శంకర మతాలు పెరగడానికి కారణం, రావడానికి కారణం మన నిర్లక్ష్యము, మన పొగరు, మన అహంకారము. నేను గొప్పోడిని, మిగిలిన వాడు తక్కువ అనుకునే దరిద్రుడు ఎప్పటికీ హిందూ కాదు.
హిందూ అంటే అందరికీ బంధువు. ఇది మర్చిపోకండి. నీ డబ్బు ఉండొచ్చు, పేరుండొచ్చు, ధనం ఉండొచ్చు, వెనకాల జనం ఉండొచ్చు, కానీ శంకర్లు వారు చెప్పిన మాట మర్చిపోకు. 2000 సంవత్సరాల క్రితం ఆయన మాట చెప్పారు. అందరూ చెప్తారా? నమస్కారం అంతా పెట్టి చెప్పండి. మా కురుధన జన, బాగా చెప్తున్నారు. మా కురుధన జన యౌవన గర్వం, మా కురుధన జన నిమేష కాలా సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం. గోవింద గోవింద. ఈ శ్లోకానికి అర్థం తెలియకపోతే బాగుంది కదా అని పాడుకున్నా. అర్థమైందా? యముడు లెదర్ తీస్తాడు, చెమడాలు ఎక్క తీసేస్తాయాదవా అని చిన్నప్పుడు నాన్నో మావయ్యో తిట్టారు కదా. చెమడ అంటే చర్మం. కాబట్టి యముడు దీనికి అదే చెప్పింది. ఇందాక సంస్కృతంలో చెప్పింది, నేను సరదాగా చెప్పాను. యముడికి దయ లేదు. నీకు ధనం ఉందని, జనం ఉన్నారని, యవ్వనం ఉందని, పదవి ఉందని రెచ్చిపోదు. హరతి హరతి, మనకి హారతి తెలుసు. హరతి అంటే బ్లింక్, కన్నురెప్ప పాటు సమయం చాలు, నీ యవ్వనం నశిస్తుంది, నీ ధనం నశిస్తుంది, నీ జనం నశిస్తారు. కాబట్టి వీటిని చూసి రెచ్చిపోతాను బెదర. సాంగ్ పాడద్దు, ఈ సాంగ్ పాడొద్దని ఈ సాంగ్ పుట్టకముందే పుట్టినటువంటి శంకర్లు వారు చెప్పారు. శంకర్లను అనుసరిద్దామా వద్దా? శంకర్లు కావాలా, శంకర్లు కావాలా? కాబట్టి మనం అందరం కూడా ఆ శంకర్ల వారసులుగా, రామానుజుల వారసులుగా, మధ్వాచార్యుల వారసులుగా, అన్నం తినే అన్నమాచార్యుల వారి వారసులుగా ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడుకోవాలా వద్దా? దానికోసం ప్రశ్నించాలా వద్దా? మాట్లాడాలా వద్దా? పరిశీలించాలా వద్దా? బలపడాలా వద్దా? తలపడాలా వద్దా? నిలబడాలా వద్దా? నిలబడదామా వద్దా? కలుపుకుందామా వద్దా? కాబట్టి మన బుట్టలో 50 మామిడి పళ్ళు ఉన్నాయి, కింద 5 మామిడి పళ్ళు కుళ్ళిపోయినాయి. వాటిని కూడా కాపాడితే మంచిదే. కానీ 5 ఆ 45 కలిసి ఉంటే ఏమవుతుంది? కాబట్టి ఉన్న 45 మామిడి పళ్ళని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఆ 45 మంది దగ్గరికి మనం వెళ్ళాలి. వీలైనప్పుడు మిగిలిన 5 మంది దగ్గరికి కూడా వెళ్ళాలి. ఒరే ఆజామో లగెత్తరో వాడికి చెప్పాలి. కాలం కాలం అది మన యొక్క అన్నిటినీ ఎత్తుకుపోతుంది. కాలోస్మి లోకక్షయ కృత్ ప్రబుద్ధో అని కృష్ణ భగవాన్ చెప్పినట్లు నేను కాలస్వరూపుణ్ణి అని చెప్పాడు. దైవం లేడు అనేవాళ్ళు ప్రపంచంలో తక్కువ మంది ఉన్నారు. దైవం ఉన్నాడు. ఆ దైవాన్ని ఎలా పొందాలి? మన ఋషులు మనకు మార్గం చూపించారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో 3 ఋషుల్ని మనం మర్చిపోకూడదు. గోదావరి రావడానికి కారణమైన ఋషి ఎవరు? గౌతముడు. ఇక్కడ ఎన్నో దేవాలయాలు ప్రతిష్టలు చేసి మన ఉద్ధరించినటువంటి ఋషి ఎవరు? అగస్త్యుడు. అలాగే కాశీ నుంచి వచ్చి దక్షిణ కాశీలో ఉన్నటువంటి మహానుభావుడు ఎవరు? వ్యాసుడు. కాబట్టి ఇది ఋషి భూమి, ఇది జ్ఞానభూమి, ఇది కర్మభూమి, ఇది పుణ్యభూమి, ఇది దేవభూమి, ఇది ధర్మభూమి, ఇది విశాలమైన మన పుణ్యభూమి, మన మాతృభూమి. దీన్ని మర్చిపోకండి. ప్రపంచంలో ఇంకెక్కడికైనా మనం వెళ్ళొచ్చు, రావచ్చు, కానీ మన మూలం
మనం మర్చిపోకూడదు. ప్రపంచంలో ఈ భూమి మాత్రమే అందరినీ ఆదరించింది, ఈ భూమి మాత్రమే అందరినీ కలుపుకుంది, అందరూ కావాలనుకుంది. కానీ ఈ భూమికి చిచ్చు పెట్టడానికి, ఈ భూమిని మొక్కలు చేయడానికి ఒక పక్కన ఒక జంతువు, ఇంకో పక్కన ఇంకో జంతువు పని చేస్తూనే ఉన్నాయి. ఆ జంతువుల నుంచి, ఆ రాక్షసుల నుంచి ఈ దేశం కాపాడబడాలంటే హిందువులు బలంగా ఉండాలా వద్దా? ఉండాలంటే 6 బలాలు కలిగి ఉండాలి. ఒక్కసారి కుడి చేయి పిడికిలి బిగించండి. దత్తు ఎక్కడి నుంచో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క 100వ శత జయంతి వత్సర వేళలో హిందువులు బలంగా దృఢంగా ఉండండి అని చెప్పడానికి ఈ ప్రతిజ్ఞ చేయండి. అటు తిరుగుదత్తు చెప్పండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ ఈ 6 బలములు సర్వదా, సదా, శతదా, సహస్రదా పొందుటకై ఒక హిందువుగా ఎల్లవేళలా ప్రయత్నించదర్శిరా. జై శ్రీరామ్. ఈ బలం సంపాదించండి. ఫిజికల్గా బాగుండాలి, మెంటల్గా బాగుండాలి. ఉంది కదా, ప్రపంచంలో శాంతిని నాశనం చేసేటువంటి, శాంతి పేరుతో ప్రపంచ నాశనాన్ని చేసేటువంటి వారి నుంచి మన పిల్లలు దూరంగా ఉంచండి. శవం నిలబెట్టినా శవమే, పడుకోబెట్టినా శవమే. మీకు శవం కావాలా, శివం కావాలా? శివం కావాలా, శవం కావాలా? దత్త కావాలా, చెత్త కావాలా? హ్యాపీ కావాలా, బీపీ కావాలా? జయం కావాలా, భయం కావాలా? గుర్రం కావాలా, గాడిద కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు కదా. తెలియని వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిన వాళ్ళని కూడా వెనక్కి తీసుకురండి. గుర్రం మీద యుద్ధం చేసినటువంటి, గుర్ర బండి తోలినటువంటి కృష్ణ భగవానుడు ఇచ్చిన భగవద్గీత మనకు ఆదర్శం. లోకానికి అది వెలుగునిస్తుంది. అందుకని గీతనే ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన ప్రధానమంత్రి గారు పంచిపెడుతున్నారు. అందుకని గీత చదువుదామా వద్దా? జై జై గీత, జై జై గీత. మీరు భగవద్గీత అనాలి. జై జై గీత, జై జై గీత, జై జై గీత. ఈ కార్యక్రమానికి ఇంకా ముందు రావాలని ఎంతో ప్రయత్నం చేశాం. అప్పాజీ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లు, గురుజీ తొందర అన్నారు. కానీ ఇంకో చోటకి వెళ్ళడం వలన లేట్ అయింది. కానీ మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు సంతోషంగా ఉంది. వీళ్ళు డెడ్ లైన్ ఇచ్చినందుకు బాధగా ఉంది. సో ఐ వాంట్ టు స్పెండ్ మోర్ టైం విత్ యూ. సరే, ఏదైనప్పటికీ ఇంత ఆనందకరమైనటువంటి, ఈ సంతోషకరమైనటువంటి ఈ సభా ప్రాంగణంలో నాకు నచ్చిన మరొకటి ఏమిటంటే, ఈ ఇంత బాగా ఎంతమంది చేశారో ఈ కార్యకర్తలందరినీ ఒకసారి మనం అభినందిద్దాం పేరు పేరున. అలాగే ఈ ఫ్లెక్సీ డిజైన్ చేసిన పుణ్యాత్ములను కూడా. హిందువుల కుస్తీ, వాకలపూడి బస్తీ, జనం చూస్తే మస్తీ. అందుకే నేను వస్తే. ఇక నా బాగా నచ్చింది ఏమిటంటే, ఓకే, స్వామి వివేకానంద, ఝాన్సీ లక్ష్మీబాయి, శంకరాచార్యులు, సావర్కరు, జ్యోతిరావు పూలే, అంబేద్కర్, భగత్ సింగ్. కానీ ఇక్కడ హిందువులు పక్కా. అందుకే అక్కడ ఉంది సీతమ్మ విత్ డొక్క. ఇక తర్వాత మనం తీయాల్సిందేంటో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అరటిపండు పైన ఉంటుంది. ఓకే. సో నాకు నచ్చిన విషయం ఏంటంటే, అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోకూడదు. డొక్కా సీతమ్మ అన్నమే పెట్టింది. దన్నం పెట్టడానికి అంతర్వేదికి పడవలో బయలుదేరి దిగుదామనుకునే లోపల ఆ గట్టు మీద ఉన్న వాళ్ళు, అమ్మ ఆకలి అంటే ఆ తల్లి చెప్పింది, పడవ వస్తుందిరా, పడవలో మనం డొక్కా సీతమ్మ వారి ఇంటికి వెళ్తామరా, అమ్మ వేడివేడిగా అన్నం పెడుతుందిరా అని చెప్పితే, ఆ మాటలు విని పడవవాడితో, బాబు మనం దన్నం పెట్టడం కంటే అతిథులకు అన్నం పెట్టడమే ముఖ్యం, పడవ తిప్పు అని చెప్పిన అమ్మ సీతమ్మకు వారసులం. అంతేగాని సేవ పేరుతో
గొడ్డ బ్యాచ్ గొడ్డు బ్యాచ్ కాదండి, మంది వెరీ గుడ్ బ్యాచ్. అది మర్చిపోకండి, మూలం మర్చిపోకండి. నన్ను ఎవడో గేలం ఎత్తే మేళంలా తయారైపోయి వేలంలో అమ్ముడైపోకండి. మనం బలంగా ఉండాలి. దేవాలయం మనుషులకి మాత్రమే కాదు అన్నం పెడుతుంది, పశుపక్షాదులకు కూడా అన్నం పెడుతుంది. అందుకే దేవాలయం చుట్టూ 8 చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. ప్రదక్షిణ చేసేటప్పుడు చూడండి, వాటిని బలిపీఠములు అంటారు. భూత బలి, దేవ బలి, వైశ్వానర బలి, ఇలా 8 రకాల జీవులకి చుట్టూ 8 రాళ్ళు పెట్టి అష్టదిక్పాలకులకి మనం స్వామికి పెట్టిన నివేదన, అమ్మవారి పెట్టిన నివేదనని అక్కడ పెడతాం. అంటే మనతో పాటు వాటిని కూడా గుర్తించి గౌరవించే గొప్ప సాంప్రదాయంలో పుట్టాము. హిందువుగా గర్వించాలా వద్దా? హిందువుగా జీవించాలవి మర్చిపోకు. నువ్వు పాపివి కాదు, నువ్వు పాపివి కాదు. తమను తాము పాపులు అనుకునేవారు పాపులర్ అవ్వచ్చేమో తప్ప వాళ్ళకి హ్యాపీ ఉండదు, బీపీ తప్ప. మీకు హ్యాపీ కావాలా, బీపీ కావాలా? కాబట్టి సేవ్ ఏపీ ఫ్రమ్ పాపీ, దెన్ యూ గెట్ హ్యాపీ. వెలిగిందా లేదా? తాజాగా ఉండాలి. కాకినాడ కాజాలా తీయగా ఉండాలి, తాపేశ్వరం కాజాలా తీయగా ఉండాలి, ఆచేపురం పూతరేకుల్లో తీయగా ఉంటాం మనం. అది మన బ్లడ్లో ఉంది, మన హెడ్లో ఉంది, ఈ మడ్లో ఉంది. సర్వే జన, సర్వే జన, సర్వే జన. కాబట్టి భారత్ బాగుండాలి, ప్రపంచంలో అన్ని చోట్ల ఆనందం ఉండాలంటే లోపల ఆయన ఆ దీపాన్ని ఇలా నలిపేశాడు, ఆర్పేశాడు. చాలా బాధ కలిగింది. ఏమైంది అన్న? మళ్ళీ ఎవరైనా వస్తారు కదండి, అప్పుడు మళ్ళీ వేయడానికి నూనె ఉండాలి కదా, అందువల్ల దాన్ని అన్నాడు. ఇంతకంటే పాడైన గుళ్ళు ఉంటాయి తప్ప పాడైన మసీదులు చర్చిలు ఉండవు. ఎందువలన? మన నిర్లక్ష్యం. అందుకని మీరు వారానికి ఒక్కరోజు కుటుంబంతో దేవాలయానికి వెళ్ళండి, వారానికి ఒక్కరోజు గుళ్ళో ఓ గంట సేపు కూర్చోండి. కూర్చుని ఎవరి సెల్లాడు చూసుకోండి. మంచి ఐడియా కదా, ఎంత బిజీయో. మిమ్మల్ని అందరినీ బుక్ చదవండి అని చెప్దాం అనుకున్నా. మన అందరికీ ఓ బుక్ ఇచ్చాడు జుకెన్బర్గ్, ఒకే బుక్. ఎవ్రీ ఫేస్ హ్యావ్ ఒక బుక్, ఫేస్బుక్. ఫేస్కో బుక్. చిన్నప్పుడు ఏదో పాట ఉందిగా, కొమ్మ కొమ్మకో సన్నాయి, అలా ఫేస్కో బుక్ ఉంది, జుకెన్బర్గ్ ఇచ్చిన లుక్ ఉంది అని పాడుకోవాలి ఇప్పుడు. సో కాబట్టి మీరు ఫేస్బుక్ చదవండి వద్దన్నో, యూట్యూబ్ చూడండి, ఇన్స్టా చూడండి, కానీ ఇంటి వైపు ఒకసారి చూడండి, దేవాలయం వైపు ఒకసారి చూడండి. నేనేం చేయగలను, ఏం చేస్తే నేను ప్రశాంతంగా ఉంటాను, నా జాతి ప్రశాంతంగా ఉంటుంది. దీపు దాసుని నిలువున సజీవంగా తగలబెట్టిన దరిద్రులు కూడా మనుషులే కదా, కానీ వాళ్ళలో మనిషి లక్షణాలు లేవు, రూపం మాత్రమే మనుషులు. కాబట్టి మనిషి రూపంలో ఉన్న ఆ రాక్షస జాతిని ఈ భూమి మీదే లేకుండా చేయాలంటే, వాళ్ళలో ఉన్నటువంటి మానవత్వాన్ని బయటికి తీయాలంటే మనం మహోన్నతంగా ఎదగాలి. అందుకే మీరు సంపాదించగలిగినంత ధనం సంపాదించండి, జ్ఞానం సంపాదించండి, పదవి సంపాదించండి, జనబలం సంపాదించండి, ఖండబలం సంపాదించండి. అన్ని రకాల బలాలు ఉంటేనే మనం ఉంటాం. అందుకే చెప్పారు స్వామి వివేకానంద, బలమే జీవనము. తర్వాత తెలుసా, బలహీనతే మరణము. కాబట్టి స్వామి వివేకానంద గురించి మనందరికీ తెలుసు. ఆయన బాల్యం నుంచి భక్తుడిగా ఉన్నారు. తర్వాత విదేశాల్లో ఆయన అమెరికా వెళ్ళి మన యొక్క ధర్మం గురించి విశేషంగా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు తెచ్చుకుని జ్ఞానాన్ని పంచిపెట్టారు. కానీ ఒక్క వివేకానందుడు సరిపోతాడా? ఒక్క శంకర్లు సరిపోతారా? ఒక్క ప్రభుపాదుల వారు సరిపోతారా? ఒక అల్లూరి సరిపోతాడా? కానీ మన రాష్ట్రంలో అల్లూరి దొంగల బ్యాచ్. కాబట్టి అల్లూరి మన హీరో, కందుకూరి మన హీరో, టంగుటూరి మన హీరో, ఆజాద్ చంద్రశేఖర్ మన హీరో, భగత్ సింగ్ మన హీరో. మన పిల్లలను కూర్చోబెట్టి చెప్పాలి. అది చెప్పకపోవడం వల్ల డిష్యూ అనేవాడిని హీరో అనుకుని మన వాళ్ళు జీరోలు అయిపోతున్నారు.
సినిమా తెర మీద కనబడే దాంట్లో కొంత నిజం ఉంది. మొత్తం సినిమా అనుకుంటే సినిమా చూపిస్తామామా అని సినిమా చూపిస్తారు. మన పిల్లలు ఏమైపోతున్నారు? ఫిజికల్గా ఏమన్నా స్ట్రాంగ్గా ఉన్నారా? ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒంటి కాలు మీద నిలబడగలరు? ఒంటి కాలు మీద ఎంతమంది నిలబడగలరు? చేయొద్దండి, కుడి చేయి. ఇప్పుడు నిలబడద్దు, కుడి చేయొద్దండి. నిలబడే ప్రయత్నం చేయండి. రోజు ఉదయం ఒక 10 నిమిషాలు సూర్యుడికి ఎదురుగా నిలబడండి. నిలబడి ఆదిత్య హృదయం చదవండి. ఒక కాలు మీద 16 శ్లోకాలు, ఇంకో కాలు మీద 16 శ్లోకాలు. అలా శారీరకంగా బలంగా ఉండండి. అలాగే చెవులు బాగా వాడండి. ఎలా వాడతాం తెలుసా? మనం వంట మొదలెట్టగానే, వదినా ఏం చేస్తున్నా? మొన్న వంకాయలు మిగిలిపోయినాయి, బావగారికి ఫ్రై చేస్తున్నాను. ఇంతే ఇంతే. ఇంకా వంకాయ కబుర్లు, టెంకాయ కబుర్లే. ఇంకా తలకాయలు ఏం ఉండదు. పుచ్చిపోయిన వంకాయలు, లేకపోతే ఇంకోటి. అది మానేసి, ఈ కబుర్లు మానేసి మీరు వంట చేస్తూ చాగంటి గారి రామాయణం వినండి, గరికపాటి వారి మహాభారతం వినండి, సామవేదం వారి శివతత్వం వినండి, సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు వారి భాగవతం వినండి, శిల ప్రభుపాదులు వారి కీర్తన వినండి, అన్నమయ్య కీర్తన వినండి, అన్నం వండండి, అందరికీ పెట్టండి. అప్పుడు అదేమవుతుంది? పవిత్రం అవుతుంది. ఈరోజు మహానుభావుడు పుట్టినరోజు. ఆయన పేరు ఏబీవీపీ. కొత్త వీపీ కాదండి, ఏబీవీపీ అంటే తెలుసా? చెప్పండి ఎవరో? గట్టిగా గట్టిగా. అటల్ బిహార్ వాజ్పేయి. ఆయన ఈ దేశానికి 6 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేశారు. ఒకసారి 99లో మనకి పాకిస్తాన్తో వారు వచ్చినప్పుడు వాళ్ళకొక సందేశం ఇచ్చారు. ఏమిటి ఆ సందేశం తెలుసా? పాయసాన్ని హిందీలో ఏమంటారు? आपको दूध चाहिए मैं खीर देंगे, आपको काश्मीर चाहिए मैं कराची आएंगे. మీకు హిందీ అర్థం అవ్వలేదు కానీ మీరు హిందీ రాదు. హై నేను పాయసం ఇస్తా, నువ్వు కాశ్మీర్ అడిగావా, కరాచీ దాకా వచ్చి చీరేస్తా. అటువంటి మగాడు పుట్టిన రోజు ఇవాళ. అదవుతుందా? చేతగాని వాళ్ళు కాదు భారతీయులు, బలహీనులు కాదు భారతీయులు. ధర్మం కోసం, దేశం కోసం నిలబడతాం. అరే మనుషుల దాకా ఎందుకండి? ఒక కుక్క శివాజీకి యుద్ధాల్లో ఎంతో ఉపకారం చేసింది. ఇప్పటికీ దాని విగ్రహం ఉంది. దాని పేరు వ్యాఘ్రి. వ్యాఘ్రి అంటే వ్యాఘ్రము అంటే పులి. ఆ కుక్కకి పులి అని పేరుతో ఇప్పటికీ విగ్రహం ఉంది మహారాష్ట్రలో కోట మీద. అలాగే రాణా ప్రతాప్ ఆయన యొక్క గుర్రం మనందరం, మేమైతే 30 ఏళ్ల క్రితం మా ఫేవరెట్, చెప్పేస్తున్నారు ఎవరో, మా ఫేవరెట్ మా బండి, అది తోలడం మాకు పెద్ద ఆనందం. ఆయన గుర్రం మీద వెళ్తే ఈ అక్బర్ అనేవాడు ఈ ఆర్చి కట్టాడు. అది పొట్టిగా కట్టాడు. రాణా ప్రతాపు కత్తే 80 కిలోలు ఉండేది. ఆయన 8 అడుగులు ఇంచుమించుగా ఉండేవాడు. అటువంటి వ్యక్తి వస్తే ఆర్చి కిందకి కడితే ఆయన గుర్రం మీద కూర్చుని ఇంకా ఎత్తుగా ఉంటే ఇప్పుడు ఆ ఆర్చి దగ్గర తల ఉంచి వెళ్ళాలి. కానీ స్వామి భక్తి కలిగినటువంటి ఆ గుర్రం తను మోకాళ్ళ మీద వంగి తన ప్రభువుని తీసుకెళ్ళింది. ఇదే రాణా ప్రతాప్కి. మీకు రామ్ ప్రసాద్ తెలుసా? రామ్ ప్రసాద్ అంటే మీరు ఈ టీవీలోకి వెళ్ళకూడదు. రామ్ ప్రసాద్ అంటే రాణా ప్రతాప్ యొక్క ఏనుగు పేరు రామ్ ప్రసాద్. ఈ రామ్ ప్రసాద్ని అక్బరు
కొంచెం కొంచెంగా దాన్ని హింసించి చంపాడు. ఎందుకంటే ఆ ఏనుగు కూడా స్వామి భక్తి కలిగి ఇంకెవ్వరిని తన మీద కూర్చోబెట్టుకోనివ్వలేదు. ఈ దేశంలో జంతువులు కూడా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుంటే బట్టలేసుకుని దేశానికి వ్యతిరేకంగా ఎలా మీరు పనిచేస్తారో, ధర్మానికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తారో? నువ్వు బయట ఎలా ఉన్నావు, లోపల ఎలా ఉన్నావు? నీకు హిందూ దేవుళ్ళ పేర్లు కావాలి, సర్టిఫికెట్లో కావాలి, కానీ మన ప్రవర్తన ఎలా ఉంటుంది మీకు తెలుసు. మొగుడు పూలు తెచ్చాడు, మొగుడు సెంటు తెచ్చాడు, పౌడర్ తెచ్చాడు, చీర తెచ్చాడు, నగలు తెచ్చాడు. వాడెవడో ఫంక్షన్లో ఒక ఆవిడ్ని చూశాడు. మీరు చాలా బాగున్నారండి, అయితే పెళ్లి చేసుకుందాం. ఒరే మూర్ఖుడా, నాకు ఆల్రెడీ పెళ్ళయింది అని చెప్పింది ఆవిడ. వీడు అప్పటితో ఆపాలి కదా, ఇంకెక్కడ కనబడినా అలా వెనకాల పడుతున్నాడు. చెప్తుంటే అర్థం కావట్లే అని ఆవిడ తిట్టింది. వీడికి వీడే ఊహించుకున్నాడు. వీడికి వీడే ఊహించుకుని ఆవిడికి నేనంటే ఇష్టమే, కానీ మీ మొగుడు అడ్డంగా ఉన్నాడు లేతేనా అని వీడు ఆవిడ అసలు నోరెప్పలేదు. వీడు అనుకుని ఎవరినో పిలిచి డబ్బులు ఇచ్చి అలా మొగుడిని వేసామన్నాడు. అసలు వీడికి వాడికి పరిచయం లేదు, సంబంధం లేదు. ఆ మొగుడిని చంపామంటే వాడు వెళ్ళి దాని మొగుడిని చంపేశాడు. వీడు బ్యాలెన్స్ డబ్బులు తీసుకోవడానికి వచ్చాడు. ఈ డబ్బులు ఇచ్చే ముందు ఎరా ఎవరన్నా చూసారా అన్నాడు. వేసి వచ్చేస్తున్నాను సార్, వస్తుంటే ఏమన్నా పొందాడా? ఏమన్నా పొందాడా? ఏమన్నా ఏమీ పొందలే. అలాగా అక్కడేదో ఉంది, అక్కడేదో ఉంది. అదిగో నవలోకం వెలసే మన కోసం అని సాంగ్ ఉంది. అలా ఏదో ఈ మాలోకాలని ఏదో లోకం కోసమని వెళ్ళిపోతూ ఉంటారు అసలు వదిలేసి. అందుకని పాడవకండి. రాజుగారికి బిల్డప్ ఎక్కువ. పెరిగిచ్చే గేదెలు ఉంటాయి రే, సో పెరిగిచ్చే గేదెని తెమ్మనే రాజుగారి లాగా వీడు గమనించారు. ఈ రాజుగారికి మనం ఎలా బుల్లి కొట్టించాలనుకున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి, రాజా మీరు చాలా గొప్పవారు, మీరు చాలా పవిత్రులు, మీకోసం మేము దేవలోకంలో నేర్చుకున్న విద్యని మీకోసం మేము ఇక్కడ ప్రయోగిస్తాం, దేవతా వస్త్రాలు మీకోసం నేస్తాం అన్నారు. అవునా, ఏం కావాలన్నారు. ఏముంది సార్, పెద్ద హాలు, దాంట్లో ఓ బస్తా పిస్తా, ఈ మిగిలిన ఏర్పాట్లు చేయండి అని 2 ఇది తిప్పే ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, చెరక. ఈ చెరకాలు తెచ్చుకున్నారు. ఘోరమే, అదే జరిగింది ఓ 75 ఏళ్ల క్రితం మన దేశంలో. సరే వాడి గొడవ వదిలేయింది. సో వీడు ఇలా తిప్పాడు, అర్థమైనవాడికి అర్థమైనంత అలా తిప్పాడు. ఇలా తినేస్తున్నారు, రోజుల కొద్దీ తినేశారు. ఫైనల్గా రాజా రేపు మంచి ముహూర్తం అన్నారు. రాజుగారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ వస్త్రాలు తీసేయండి అన్నారు. తీసేసాడు. వేసుకోండి. ఏం లేదు అసలు. కాలు ఇలా పెట్టి చెయ్యిలా, అసలు ఏమన్నా ఉంటేగే బటన్స్ ఓకే, కింద బటన్, మధ్యలో బటన్. రాజా ఎంత రమ్యంగా, ఏంటి రమ్యం, యోగి వేమన 2. ఏంటి రమ్యం, ఏంటి అందం, యోగి వేమన 2లా ఉన్నాడు వాడు. రాజా మీరు అంత అద్భుతంగా ఉన్నారు, మీతో ఇంద్రుడు సరిపోడు, ఇప్పుడు ఇంద్రుడు సరిపోడు, గాడిద మీద వచ్చేవాడు సరిపోడు మీకు ముందు అని చెప్పి, ఇప్పుడు రండి అంబారి ఎక్కండి అని ఏమి ఎక్కించారు, ఏనుగు మీద అంబారి మీద ఎక్కించారు. ఎవరిని, ఈ బోగు వితౌట్ నూలు పోగు. అర్థమై సత్తదే తెల్లడేటి గోదావరి వాళ్ళకే. ఎర్ర దత్తు కదా. సో మొత్తానికి బోగు వితౌట్ నూలు పోగు ఎక్కేశాడు. ఎక్కడెక్కాడు, అంబారి మీద ఎక్కాడు. ఎక్కితే ఏమైంది, అందరూ పాపం ఏదో పెద్ద రాజుగారు దేవతావస్థలు, రాజుగారు దేవతావస్థలు, రాజుగారు దేవతావస్థలు, నవలోకం, ఇటు చూస్తే మాలోకం. వాళ్ళకి అర్థమైపోయింది. అందరూ వచ్చారు. ఈడేదో పెద్ద మెలమెల్లాడే మెరిసిపోయే బట్టలు వేసుకుంటాడు కదంటే, అసలు నో బట్టలు ఓన్లీ. ఆ తర్వాత సో వాళ్ళు దేవుడా అని ఈ ఆడవాళ్ళు, రామచంద్ర
ఈ పొద్దున్నే వేమన దర్శనం ఏమిట్రా బాబు అనుకుని పాప వాళ్ళంతా తల తిప్పుకుంటూ ఉంటే ఓ తాతగారి మెడ మీద భుజాల మీద ఓ పిల్లోడు కూర్చున్నాడు. ఆ పిల్లోడు, పిల్లలకి ఏముంటుందండి, పిల్లలకి పాపం కలమషం ఉండదు కదా, వాళ్ళు వెంటనే ఆ పిల్లోడు తాత ఆడు బట్టలు వేసుకోలేదు చీ ఏక బసిరికే అనేసాడు. అలా అనగానే మిగిలిన వాళ్ళకి ధైర్యం వచ్చింది, ఒక్కోళ్ళు చేతికి వచ్చింది ఏదో పట్టుకున్నారు, ఈసిరేశారు. వాడు సిగ్గుపడ్డాడు, లోపలికి పోయాడు. ఆ బట్టలు లేకుండా ఎలా అయితే ఆ రాజు అంబారి ఎక్కాడో అలా బుద్ధి లేకుండా మన ఇళ్ళ దగ్గరికి కొందరు వస్తుంటారు. వాళ్ళకి చెప్పాలి, అరే బట్ట నీకు లేదు బట్ట. ఈ ప్రపంచానికి బట్టగట్టని నేర్పించింది మనము. ఏ దేశాన్ని దోచుకోలేదు, ఏ దేశం మీదకి దండయాత్రకు వెళ్ళలేదు. కానీ ఈ దేశాన్ని దోచుకున్నటువంటి గ్రీనులు, హూనులు, సెకులు, డచ్ వాళ్ళు, పిచ్చి వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, మొఘలులు, బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది దోచుకున్నారు. ట్రిలియన్స్ మిలియన్స్ కొద్దీ మన దేశాన్ని దోచుకున్నారు. ఇంతమంది దోచుకున్నా ఈ దేశం నిలబడే ఉంది. ఎందుకంటే ఇది ఋషి భూమి, ఇది ధర్మభూమి, ఇది కర్మభూమి, ఇది వేదభూమి. వేదవలు ఎంతమంది వచ్చినా నిలబడుతుంది, తలబడుతుంది, పోరాడుతుంది. అప్పుడు డాక్టర్జీ, తర్వాత గురూజీ, ఇప్పుడు వాడవాడలా ఒక్కొక్కరు, ఇంటింటికి ఒక్కొక్కరు స్వయం సేవకులే కదలండి. అమ్మలారా, తల్లులారా మాట్లాడండి, మీ పిల్లలతో చెప్పండి, మీ బంధువులతో చెప్పండి, ఇది హిందూ దేశము. ఇక్కడ ఎవరైనా మతం మారి గతం మరిచిపోయినా కూడా వాడు హిందువే. ఎందుకంటే ఆటో స్పెల్లింగ్ ఏంటి, AUTO. నువ్వు టీవో కొట్టేసి DA అని రాస్తే ఆడి అవ్వదు. మీ డాడీ వచ్చినా ఆటోయే, ఆడి కాదు. అది చెప్పండి. చెప్పాం మనం ఓ పాటలో. ఆ పాట ప్లే చేస్తారు, విందాము. ఈ లోపల మనం ఇంకో పాట పాడుకుందాం. ఒక్కసారి చెప్పండి, వివేకానందుడి యొక్క మాటను మనం గుర్తు తెచ్చుకుందాం. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, మనదేనోయ్ భారతదేశం. అబ్బే ఏమంటే ప్రసాదం ఏమైనా పెడతారా అప్పాజీ? ఏంటి వెరైటీ ఏంటి? పులిహార ప్యాకెట్లు రెడీ. అమ్మవారి దగ్గర పెట్టిన వేడి వేడి ప్రసాదం తీసుకొస్తున్నారు. అందుకని వాయిస్ పెంచండి. మీరు నాలా ఒక్క పూట తినేవాళ్ళు కాదు కదా, మినిమం 3 పూటలు కదా. కొంచెం ఇది 4వ పూట, ఓకేనా? 30వ తారీఖు ఏంటి? ఇంకా 4 రోజులు ఉందా? 4 రోజులు ఫుల్గా మేసేయండి. 30వ తారీఖు మూసేయండి. ఎవరినో వద్దంటే వేసేయండి. అది వద్దా? 30 ఏకాదశి చేద్దామా? ఈ 4 రోజులు వేద్దామా? మేయండి, ఏమన్నా చేయండి. ఆ రోజు మాత్రం ఏకాదశి ఉపవాసం చేయండి. మనం ఈ గీత పాడుకున్న తర్వాత నేను ఒక కథ చెప్పి ఓ శ్లోకం చెప్పి నేను వెళ్తాను. ఈ లోపల వీళ్ళకి ఈ పాట ఇచ్చేస్తాను, ఒకసారి పాడండి. ఇది నేను 92లో ప్రచారంగా ఉన్నప్పుడు పాడినటువంటిది. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో, దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవోయ్, భారత మాతకు జయ్యనవోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. రాముని కన్నా భారతి నీది, సీతను గన్నా పవిత్ర భూమి, రాముని కన్నా భారతి నీది, సీతను గన్నా పవిత్ర భూమి, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు,
ఆదర్శములు నీకురా. వెయిట్. ఆదర్శములు నీకురా. ఆ చంద్రార్కం ఆదర్శం బది రామాయణమని చాటాలో రఘురాముని చరితం నాదనవో మనదేనోయ్ భారతదేశం. భారతదేశం మనదేనోయ్. ధర్మరాజును కన్న భారతి భగవద్గీతను ఇచ్చిన భారతి వేనవేలుగా ధర్మ సూక్ష్మములు వేనవేలుగా ధర్మ సూక్ష్మములు భారతమందున కల్గిన భారతి భారతమందున కల్గిన భారతి ప్రపంచమునకే నీతి నేర్పగల ప్రపంచమునకే నీతి నేర్పగల మహాభారతం నాదనవో పంచమ వేదం నాదనవో మనదేనోయ్ భారతదేశం. భారతదేశం మనదేనోయ్. పుష్యమిత్రుడు తాంత్యాతోపే రుద్రమదేవి ఝాన్సీ రాణులు సువర్ణ పుటలతో చరిత్ర నింపిన సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్ వారంతా నా వారనవోయ్ మనదేనోయ్ భారతదేశం. భారతదేశం మనదేనోయ్. ఆదిశంకరుని శంకారావం అగస్త్య మౌని ధర్మ ప్రచారం సమర్థరాముడు పరమహంసలకు సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది ప్రపంచ సభలో గర్జన చేసిన ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్ ఆ వివేకవాణి నాదనవో మనదేనోయ్ భారతదేశం. భారతదేశం మనదేనోయ్. దిక్కులన్నీయు పిక్కటిల్లగా దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారతమాతకు జయ్యనవోయ్ భారతమాతకు జయ్యనవోయ్. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. వందే వందే ఆ తరం ఈ తరం వందే 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 జై శ్రీరామ్. ఇప్పుడు వందే మాత్రం ఎందుకు చెప్పించానో గుర్తుందా? ఇదే కాకినాడలో 1932లో వందే మాతరం పాడడానికి ఒక ఆ సమావేశంలో ఉన్నాయి. పందులు పార్టీ కదా, పందులే ఉంటాయి, ఇప్పటికీ ఉన్నాయి కొన్ని పందులు. అప్పుడు ఆ సన్నాయి నొక్కులు నొక్కే సన్నాసులు వాడికి సపోర్ట్ చేశారు.
ఆ ఎదవల వలన పాకిస్తాన్ పుట్టింది. కానీ ఎవరైతే పాడడానికి లేచాడో ఆయన పేరు విష్ణు దిగంబర్ పలుస్కర్. ఆయన చెప్పాడు, నేను పాడి తీరుతా. ఎవ్వడికి అక్కర లేకపోయినా, ఎవడికి నచ్చినా నచ్చకపోయినా. ఒక వ్యక్తి పేరు కిషోర్ లేదా రమేష్, కానీ వాళ్ళ నాన్న పేరు పెచ్చయ్య. ఇంత ఫేమస్ పేరు నాకుంది, మా నాన్న పేరు పెచ్చయ్య అంటే బాగుంటుందా అని అనుకుంటాడా? వాళ్ళ నాన్న పేరు ఏది ఉంటే అదే చెప్పాలి, అవునా కదా? అలాగే ఇది హిందూ దేశం, చెప్పి తీరాలి. ఎవడు గతం మరిచిపోయినా మతం మారినా వారి పూర్వీకులంతా ఇక్కడ వాళ్ళే. ఇక్కడ అందరిది ఒకే DNA, మూలం మర్చిపోకూడదు. ఇప్పుడు పాట వస్తుంది, ఆ మూలం తెలుసుకోండి. ఎవడో గేలం వేస్తే వెరివేళంలా వెళ్ళిపోకండి. భగవంతుడు ఉన్నాడు అనేది నిర్వివాదము. కానీ ఆ భగవంతుని పొందడానికి మాది ఒకటే రూటు, అంటే అది ప్రపంచానికి చేటు. అందుకని మన దేశం, మన మూలం ఎంత గొప్పదో. ఏమైంది అలాక బాగుంది కదా మైకు. నన్ను ఎవరైనా ఉపన్యాసాన్ని పిలిస్తే ఏంటి ఫార్మాలిటీ అని అడుగుతారు. చాలా సింపుల్, మాట్లాడడానికి మైకు, వినే వాళ్ళకి లైకు, నన్ను తీసుకెళ్ళడానికి బైకు వితౌట్ ఎనీ స్ట్రైకు. ఓకే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా విన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా విన్నా. కాబట్టి మీ కరకమలాలన్నీ పైకెత్తి లోకానికి జ్ఞాన ప్రకాశాన్ని చేయండి. గట్టిగా చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మనకి ఎస్ఐ గారి పేరు ఏమిటో చెప్పారు. కాశీలో ఉండే విష్ణుమూర్తి పేరే మన ఎస్ఐ గారి పేరు, బిందు మాధవ్ గారంట. సరే కూర్చున్నాను, పక్కన ఎవరో తల్లి, అమ్మ మీ పేరేంటన్నా? బిందు. అక్కడ బిందు, ఇక్కడ బిందు. ఉయరాలు హిందూ, ఉయరాలు బంధు. కాబట్టి మనం అందరము లోకం కోసం పనిచేద్దాం. ఇక్కడ మనం వచ్చింది భూమి మీద గెస్ట్గా వచ్చాము. మనం ఏం చేయగలమో డస్ట్ అయ్యే లోపల బెస్ట్గా మనం చేద్దాం. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, మన పురాణవేత్తలు ఎన్నో ఇచ్చినటువంటి ఆ సంపద కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కొన్ని వేల లక్షల మంది ప్రచారకుల్ని కోల్పోయింది, త్యాగం చేస్తూనే ఉంది. త్యాగే నైకే అమృతత్వ మానసు, త్యాగం చేయకపోతే అమృతం లభించదు. అందుకని మీరు వారానికి 1 గంట సేపు గుళ్ళో కూర్చోండి. రామాయణం లేదా భగవద్గీత లేదా ఒక ఉపనిషత్తు లేదు భాగవతం ఓ పుస్తకం పట్టుకెళ్ళండి. కూర్చుని ఒక్కొక్కరు ఒక్కో పేరా చదవండి, ఒక్కో పేజీ చదవండి, 2 పేజీలు చదవండి. దాని గురించి చర్చ చేయండి. తల లోపలికి దించండి, తలపులు బయటికి పంచండి. ఈ దేశం యొక్క వైభవాన్ని పెంచండి. జై జై గీత, జై జై గీత. నేను భగవద్గీత గిఫ్ట్గా ఇచ్చినప్పుడల్లా దాని మీద స్టాంపు కొడతాను. ఆ స్టాంప్ ఏంటో తెలుసా? మనిషి అయి పుట్టినవాడు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత అలా రాస్తే రాధమోహన్ దాస్ అవుతాడా? నేనేం రాస్తానంటే, మనిషి అయి పుట్టినవాడు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి చావాలి అని రాసి బ్రాకెట్ పెడతాను, ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో. ఎందుకు చదవాలంటే చదవకపోయినా చస్తారు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, భగవద్గీత చదివి చద్దామా, చదవకుండా చద్దామా? చదివి చద్దామా, చదవకుండా చద్దామా? ఎలాగైనా చస్తాం కదా, అదేదో చదివి చచ్చామనుకో, అవునా? మనకి గీత ఉంటుంది, మన రాత బాగుంటుంది. అందుకే ఇంగ్లీష్లో చెప్తుంటాను, ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బికమ్ ఏ తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బికమ్ ఏ రోత. మీకు గీత కావాలా, రోత కావాలా, కావాలా, గాడిద కావాలా, హ్యాపీ కావాలా, బీపీ కావాలా, జయం కావాలా, భయం కావాలా,
పద్యం కావాలా మద్యం కావాలా? నాకు సరిగా వినపల్ల. అసలు మద్యం బ్యాచ్ అయితే మన మధ్యలోకి ఎరాడాడు. మద్యం బ్యాచ్ వేరే, గవర్నమెంట్ని బతికిస్తూ ఉంటాడు వాడు. గవర్నమెంట్ బతికిచ్చేవాళ్ళు మనకొద్దు, మన ధర్మాన్ని బతికిచ్చేవాళ్ళు కావాలి. అది పద్యం ద్వారా మాత్రమే సాధ్యం. అందుకని పద్యం కావాలా మద్యం కావాలా? కాబట్టి మీ పిల్లలకి పద్యం నేర్పించండి. ఒక్క పద్యం చెప్తాను. బలమెవ్వడు బలహీనులకు. చెప్పండి. మీరు ఎప్పుడైనా మనస్సు వీక్గా అయిపోతే ఈ పద్యం చదువుకోండి, మీ వీక్ కాస్త పోయి రాక్ అయిపోతారు. బలమెవ్వడు బలహీనులకు, బలమెవ్వడు కరిరాజుకున్, బలమెవ్వడు సుగ్రీవాదులకున్, బలమెవ్వడు పాండురాజ సుతుల భార్యకున్, బలమెవ్వడు పాండురాజ సుతుల భార్యకున్, బలము నిజముగా నీవే కృష్ణ. అందుకని మనకి బలం కావాలి అనుకున్నప్పుడు లోపలే ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం ప్రార్థించాలి. అందుకోసమే రోజు ఉదయం లేచాక స్నానం చేసి బొట్టు పెట్టుకుని సూర్యుడికి నమస్కారం పెట్టి ఒక్క 10 నిమిషాలు మంత్ర సాధన చేయండి. ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. 2 చేతులు పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే. కానీ మీరు చాలా గ్రేటు. కార్యక్రమం అయింది లేటు, మీకోసం సిద్ధంగా ఉంది ప్లేటు, సిద్ధం చేశాడు మన సేటు. కానీ మేము పడుకునేసరికి మారుతుంది డేటు, అది మా ఫేటు. జై జై జై. చాలా సంతోషం నాన్న. మనందరం ఒక్క శ్లోకం, ఒక్క తెలుగుది చెప్పుకుని మనం వెళ్ళిపోదాం. అందరూ నమస్కారం ముద్ర పెట్టండి. చాలా బాగుంటుంది. నాకు ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ నేను ఇంకా ప్రయాణాలు చేయాలి, ప్లస్ మీరు కూడా ఇళ్ళకి వెళ్ళాలి. అయినా మీ ఇస్తాడా? వస్తాడు. యముడు ఎవరింటికి వస్తాడంటే, యముడి పేరు దండపాణి, రాముడి పేరు మీకు ఎవరు కావాలి? దండపాణి కావాలా, కోదండపాణి కావాలా? చెప్పండి. రాముని వారము, రాముని వారము, మాకేమి విచారము, రామా నీదే భారము, దాశరథి నీవే మాకు ఆధారము. అసలు ఎంత బలం వచ్చేస్తుంది చెప్పండి. అందుకని ఆ రాముడితో లిస్టులో నీ పేరే ఫస్ట్. ఇవాళ నేను తీసుకెళ్ళడం మస్ట్, తర్వాత అయిపోతావు పేస్ట్, మా దోతలు చూస్తారు టేస్ట్, ఈ మధ్యలో అవుద్ది రోస్ట్, నిన్ను చేస్తారు పేస్ట్ అని చెప్పాడు. చెప్తే సరే ఎలాగ మా ఇంటికి వచ్చావు కదా, బూస్ట్ తాగి వెళ్ళిపోతే టేస్టీగా ఉంటుంది అని ఈ బూస్ట్లో వీడు వేస్ట్ గాడు అది ఏదో కలిపాడు. ఏంటిది? నిద్రమందు కలిపాడు. పాప యముడు పోలే, మనం అతిథి కదా, వాడు ఏదో ఇచ్చాడు, వేడివేడిగా బూస్ట్ తాగేసాడు. ఓ 4-5 గంటలు పడుకున్నాడు. యముడు నిద్ర లేచిన తర్వాత ఏమి ఆ పానీయము, మా నిద్ర పడలేక తీరినది అని చెప్పి నీకు ఒక ఉపకారం చేసేదను అన్నాడు. ఏంటి ఉపకారం అన్నాడు వీడు. ఇవాళ లిస్టు కింద నుంచి మొదలెడదాం అనుకుంటున్నా అన్నాడు. కానీ ఈ దరిద్రుడు ఆయన పడుకున్నప్పుడు వీడి పేరు పైన కొట్టి కింద రాశాడు. ఏడు అర్థమైందా? అట్టుంటుంది మనతోనే.
కాంతో గేమ్స్ ఆడచ్చు, యముడితో గేమ్స్ ఆడలేం. యముడికి దయ ఉండదు. కాబట్టి యముడే రాకూడదు మన దగ్గరికి. అంటే మనం ఎప్పుడూ భగవన్నామం చేస్తూ ఉండాలి. రోజు స్నానం అయ్యాక మంత్రం చేయండి. రాత్రి పడుకుంటాం, పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. కాబట్టి పిచ్చి పిచ్చి మతాల దగ్గరికి పోకుండా మన ధర్మాన్ని మనం పాటిద్దాం. చాలా గొప్ప నేలలో పుట్టాం. ఎడారిలో పిసుక్కోవడానికి ఇసుక తప్పేముండదు. ఈ దేశం చాలా గొప్పది. అందువలన మనకి పాడేరులో ఒక ఊరుంది, పాడేరు దగ్గర ఆ అరకులో, దాని పేరు లోతుగడ్డ. అహోబిలం దగ్గర ఉంది ఆళ్ళగడ్డ. హైదరాబాద్లో ఉంది. కాబట్టి మనకు అక్కర్లేదు తెత్తిన గుడ్డ. అర్థం చేసుకో బిడ్డ. అదిగో ఆయన రెడీగా ఉన్నారు. వెరీ గుడ్ సార్, లవ్ యూ సార్. మనం అందరం మంత్రం చెప్దాం. అందరూ ఒకసారి నమస్కారం మొదలు పెట్టండి కూర్చుని. అయితే ఇంకా కార్యక్రమం పిల్లలకి ఏదో ఇవ్వాల్సింది ఉంది. మనం అందరం బంగ్లాదేశ్లో అన్యాయంగా రాక్షసుల చేత, ఆటవిక పైశాచిక జాతి చేత చంపబడ్డటువంటి దీపుదాస్కి ఆఖరిలో మనం నిలబడి శ్రద్ధాంజలి ఘటించాలి. ప్రతి సభలో చేయాలి ఇది. ఎందుకంటే భవిష్యత్తులో ఈ రాక్షస మోకలు పెరుగుతాయి. మనం బలం పెంచుకోకపోతే మన పరిస్థితి కూడా అదే అవుతుంది. అందుకని ధనం పెంచుకోండి, జనం పెంచుకోండి, శారీరక మానసిక ఆర్థిక రాజకీయ అన్ని బలాలు పెంచుకోండి. బాగానే ఉంది కదా, ఐబ్రో ఐబ్రో అని ఐబ్రో సెగరెత్తే పని అవదు. బలమే బలమే బలమే. మూర్ఖులైనటువంటి వాళ్ళు పెరుగుతున్నారు. కాబట్టి జ్ఞానులు పెరగాలి. జ్ఞానులు పెరిగితే లోకశాంతి ఉంటుంది. అది మనం మాత్రమే. కాబట్టి మనం అందరం కూడా ఈ ఒక్క పద్యం చెప్పుకుని నా ఉపన్యాసాన్ని విరమిస్తాను. వారు దాన్ని పూర్తి చేసిన తర్వాత శ్రద్ధాంజలి గడిద్దాం. అందరం నమస్కారం మొదలు పెట్టండి. చాలా బాగుంటుంది. నేను బాల్యంలో నేర్చుకున్నాను. ఇది వినగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద లవ్ వస్తుంది. చెప్పనా చక్కగా? ఒకసారి మీ బియ్యం బస్తా నిలబెట్టండి. బియ్యం బస్తా అంటే ఏంటి? మన శరీరం. కుర్చీ దొరికితే చాలు. ఇలా అబ్బే లేవద్దు, బియ్యం బస్తా ఇలా పాడేస్తాం కదరా, ఇగో ఇలా నిలబెట్టండి. బియ్యం